హాలీవుడ్ ఫిల్మీ న్యూస్ ఎపిసోడ్ కి మీకు స్వాగతం. రీసెంట్ టైమ్స్ లో హాలీవుడ్ నుండి అండ్ ఇండియన్ ఫిల్మ్స్ నుండి ఎక్స్ట్రాగా కొత్త అప్డేట్స్ చాలానే వచ్చాయి. సో ఆ ప్రతిదీ కూడా మీకు ఖచ్చితంగా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఈ ఎపిసోడ్ లో కొన్ని ఎక్సైటింగ్ ఫిల్మ్ అప్డేట్స్ వచ్చాయి. అందులో సాడ్ న్యూస్ కూడా ఉంది. ముందుగా సాడ్ న్యూస్ గురించి మాట్లాడుకుందాం. మికీ 17. సో మీలో చాలా మందికి తెలియకపోయినప్పటికీ తెలిసిన కొంతమంది కూడా ఈ ఫిల్మ్ గురించి చాలా ఈగర్లీ వెయిట్ చేస్తారు. ఎందుకంటే పారాసైట్ తర్వాత డైరెక్టర్ బాంగ్ జూన్ హో రాబర్ట్ పాటిన్సన్ తో కలిసి తెరకెక్కిస్తున్న ఈ సైన్స్ ఫిక్షనల్ ఫ్యాంటసీ ఫిల్మ్ మీద చాలా మందికి ఎక్కువ అంచనాలు ఉన్నాయి. సో ఖచ్చితంగా ఒక మైండ్ బెండింగ్ లేదంటే ఒక మంచి థాట్ ప్రోకింగ్ ఎక్స్పీరియన్స్ ఖచ్చితంగా ఈ ఫిల్మ్ ద్వారా పొందుతుందని చెప్పి మార్చ్ 29న ఈ ఇయర్ లో వస్తుందని చెప్పి న్యూస్ అయితే ఎప్పటి నుండో రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు. బట్ రిలీజ్ డేట్ దగ్గరలో ఉంది, ఎలాంటి అప్డేట్స్ రావట్లేదు, ప్రమోషన్స్ జరగట్లేదు. కానీ మూవీ లవర్స్ మాత్రం వరల్డ్ వైడ్ గా ఈ ఫిల్మ్ గురించి ఈగర్లీ వెయిట్ చేస్తున్నట్టు చాలా చోట్ల అయితే మాత్రం మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్స్ లిస్ట్ లోని, ఓటింగ్ లోని, పోల్స్ లోని, స్టార్టింగ్ లోని పెట్టేశారు. సో ఆ ఒక్క పోస్టర్, రాబర్ట్ పాటిన్సన్ పడుకున్న పోస్టర్ తప్ప ఈ ఫిల్మ్ గురించి ఎలాంటి అప్డేట్స్ లేదు. సర్లే పోస్ట్ పోన్ అయ్యేలా ఉంది, ఇయర్ కి మిట్టుకోలేదంటే ఇయర్ ఎండ్ గేన్ అనుకున్నప్పటికీ ఇప్పుడు డైరెక్ట్ గా నెక్స్ట్ ఇయర్ కి పోస్ట్ పోన్ చేసేసారు. సో ఇది ఖచ్చితంగా ఒక సాడ్ న్యూస్ గైస్. ఎందుకంటే ఆల్మోస్ట్ జనవరి 31st నెక్స్ట్ ఇయర్ కి పోస్ట్ పోన్ అంటే ఒక సంవత్సరం వరకు వెయిట్ చేయాల్సిందే. ఇది మార్చ్ 30th అన్నారు. సో ఆ టైంలో గాజిలా కాంగ్ ఉంది కాబట్టి ఒక 2 నెలలు పోస్ట్ పోన్ చేయొచ్చు, లేదంటే మహా అయితే ఒక 3-4 నెలలు. కానీ ఇదేంటి డైరెక్ట్ గా 1 year వరకు వెళ్ళిపోయింది అనే డౌట్ మీకు రావచ్చు. షూటింగ్ జరిగిందా లేదంటే ఇంతవరకు ఓన్లీ ఆ పోస్టర్ మాత్రమే షూట్ చేశారా? ఇలాంటి క్వశ్చన్ ని ఆన్లైన్ లో ఫిల్మ్ లవర్స్, పాటిన్సన్ ఫ్యాన్స్ అండ్ చాలా మంది ఈ విధంగా పెడుతున్నారు అనమాట. బట్ ఓవరాల్ గా మెయిన్ రీజన్ ఏంటంటే రీసెంట్ గా కొరియన్ ఇండస్ట్రీలోని బిగ్గెస్ట్ బడ్జెట్ యానిమేషన్ ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ అయింది కాబట్టి ఆ ప్రాజెక్ట్ లో ఈయన కూడా ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి 1 year వరకు వర్క్ అంతా కూడా షిఫ్ట్ అవుతుందని చెప్పి పోస్ట్ పోన్ చేసేసారు. నిజానికి చెప్పాలంటే ఈ మిక్కీ 17 అయిన తర్వాతనే స్టార్ట్ చేసుకోవచ్చు కదా అనిపించింది నాకైతే. మరేం చేయలేం, వెయిట్ చేయడం తప్ప. ఇక తర్వాత మిడ్ నైట్ సన్స్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది గైస్. అదేంటంటే రీసెంట్ గా ఎంసీలోని చాలా చేంజెస్ జరుగుతున్నాయి. వాళ్ళు కొత్త ప్లాన్స్ అయితే మాత్రం ఇన్వాల్వ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. దాని గురించి చాలా అప్డేట్స్ వస్తూనే ఉన్నాయి. ఎలా అంటే గంటకు ఒకటి వస్తున్నట్టుంది. నా ఒపీనియన్ ఏంటంటే గంటకి కాదు, అరగంటకి వీళ్ళు చేంజెస్ చేసి బాగా ఫోకస్ చేసి మంచి ఎంటర్టైన్మెంట్ ప్రాజెక్ట్స్ ఇవ్వడమే మాకు కావాల్సింది. ఇక తర్వాత మిడ్ నైట్ సన్స్ క్యారెక్టర్స్ గురించి మీరు వినే ఉంటారు. ఒకవేళ వినలేదు, ఆ క్యారెక్టర్స్ గురించి సెపరేట్ ఓరిజిన్ చేయమంటే కింద కామెంట్ సెక్షన్ లో అందరూ కూడా పెట్టండి. సింపుల్ గా చెప్పాలంటే థండర్ బోల్ట్స్ లాగే ఇది ఒక సూపర్ హీరో టీమ్ అనమాట. కొద్దిగా డార్క్ క్యారెక్టర్సే ఉంటాయి. సో ఇందులో గోస్ట్ రైడర్ క్యారెక్టర్ ని కూడా చూసే అవకాశం ఉంటుంది. కానీ ప్రస్తుతానికి గోస్ట్ రైడర్ లేడు. కానీ క్యారెక్టర్ నేమ్స్ తో పాటు ఈ ప్రాజెక్ట్ ప్లానింగ్ గురించి ఏ విధంగా రాబోతుంది అనే దాని గురించి తెలుసుకుందాం. అప్కమింగ్ గా బ్లేడ్ ఫిల్మ్ రాబోతుంది. సో ఈ బ్లేడ్ ఫిల్మ్ లోనే మనకి మిడ్ నైట్ సన్స్ క్యారెక్టర్స్ ని కొద్దిగా ఇన్వాల్వ్ చేసి ఆ టీమ్ ఫామ్ అయ్యే విధంగా చూపిస్తారనమాట. థండర్ బోల్ట్స్ ప్రాజెక్ట్ ఆల్రెడీ డెవలప్మెంట్ లోనే ఉంది. సో ప్రెజెంట్ ప్లానింగ్ ఏ విధంగా ఉందంటే బ్లేడ్ ఫిల్మ్ అనేది 2025 నవంబర్ లో రిలీజ్ కావాలి గైస్. ఇది మనం మొన్న వీడియోలో మాట్లాడుకున్నాం కదా, అప్కమింగ్ మార్వెల్ ఫిల్మ్స్ అన్ని కూడా ఏ రిలీజ్ డేట్ లో రిలీజ్ కాబోతున్నాయి దాని గురించి. సో ఇప్పుడు ఈ బ్లేడ్ గురించి జరగబోతున్న చేంజెస్ లోని ఈ ఫిల్మ్ ని ఎర్లీ 2026 కి పోస్ట్ పోన్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. అంటే జనవరి ఆ ఫిబ్రవరికి వెళ్లే అవకాశం ఉంది. నవంబర్ నుండి ఫిల్మ్ అనౌన్స్ చేసే చాలా ఇయర్స్ అయిపోతుంది. సో ఇప్పుడు ఈ ఫిల్మ్ బడ్జెట్ కూడా చాలా లోగా ఉండబోతుందంట. 100 millions కన్నా లో అని చెప్పి లిమిటెడ్ బడ్జెట్ డిస్కషన్స్ కూడా జరుగుతున్నాయి ఈ ప్రాజెక్ట్ మీద. సో ఆ రేటెడ్ లో రాబోతున్న ఈ ఫిల్మ్ బడ్జెట్ తక్కువ, పైగా కరెక్ట్ గా చేంజెస్ చేసి పర్ఫెక్ట్ గా మ్యాచ్ చేద్దాం అని చెప్పి ఫిక్స్ చేయడానికి ఎంతవరకు లేట్ చేస్తూ ఆలోచిస్తున్నారు. ప్రెజెంట్ ఉన్న ప్లానింగ్స్ ప్రకారం ఈ మిడ్ నైట్ సన్స్ లో మనకి కనిపించబోయే క్యారెక్టర్స్ అయితే డాక్టర్ స్ట్రేంజ్, స్కార్లెట్ విచ్, బ్లేడ్, మూన్ నైట్, ఎల్సా బ్లడ్ స్టోన్, మ్యాన్ థింగ్, వేర్ వుల్ఫ్ బై నైట్ అండ్ బ్లాక్ నైట్. సో గోస్ట్ రైడర్, పనిషర్ ఇలా చాలా క్యారెక్టర్స్ అయితే లేవన్నమాట. ప్రస్తుతానికి ఈ క్యారెక్టర్స్ ఆ లిస్ట్ లో ఉన్నాయి. తర్వాత టాప్ గన్ థర్డ్ పార్ట్ విషయం అయితే మాత్రం టాప్ గన్ మ్యావరిక్ వచ్చినప్పుడు నాకు తెలుసు ఖచ్చితంగా దీన్ని ఒక ఫ్రాంచైజ్ గా ఎక్స్పాండ్ చేస్తారని. కానీ తర్వాత రావడానికి సీక్వెల్ చాలా టైం పడుతుంది అనుకున్నాను. బట్ సడన్ గానే దీని మీద అప్డేట్ రావడం, ఇప్పుడు మరొక అప్డేట్ వచ్చింది. అదేంటంటే టామ్ క్రూజ్ ఈ ఫిల్మ్ లోని క్యామియో లేదంటే సపోర్టింగ్ రోల్ గా ఒక ఎక్స్టెండెడ్ క్యామియో మెంటర్ టైప్ లో ఉంటారు. మెయిన్ క్యారెక్టర్ అంతా కూడా రూస్టర్ క్యారెక్టర్ ఉంటుందని చెప్పి రూమర్స్ బాగా వచ్చాయి. దాని తర్వాత క్లారిటీ వచ్చింది దాని మీద, అంటే టామ్ క్రూజ్ మెయిన్ లీడ్ అని చెప్పి. ఇప్పుడు మరొక క్లారిటీ వచ్చింది. అదేంటంటే రూస్టర్ క్యారెక్టర్ కి సంబంధించి సెపరేట్ స్పిన్ ఆఫ్ ఫిల్మ్ తీద్దామని చెప్పి టాప్ గన్ మ్యావరిక్ టైమ్ లోనే ప్లానింగ్స్ లో ఉంది. కానీ ఇప్పుడు సడన్ గా థర్డ్ పార్ట్ ని అనుకుంటున్నారు. సో టామ్ క్రూజ్ కి సరైన షెడ్యూల్ గానీ సెట్ అవ్వకపోతే చాలా చేంజెస్ చేసే అవకాశం ఉందంట. అంటే కరెక్ట్ గా థర్డ్ పార్ట్ అనుకున్నారు. అందులో మెయిన్ లీడ్ గా ఖచ్చితంగా టామ్ క్రూజ్ గారి క్యారెక్టర్ నే మళ్ళీ పెట్టే విధంగా ప్లాన్ చేసి పెట్టుకున్నారు. అండ్ కొత్త క్యాస్ట్ ని కూడా ఇంక్లూడ్ చేద్దామనే ప్లానింగ్స్ లో ఉన్నారు. కానీ ఆ టైం కి ఒకవేళ చేంజెస్ జరిగితే ఎలా అంటే అప్కమింగ్ మిషన్ ఇంపాసిబుల్ 8th పార్ట్ కి సంబంధించి షూటింగ్ కొద్దిగా డిలే అవుతుంది. ఎందుకంటే స్టోరీలోని దాంతోపాటు టైటిల్ లోని చేంజెస్ చేసి కొద్దిగా రిలీజ్ డేట్ ని మార్చి టామ్ క్రూజ్ గారు ఒక కొత్త ప్లానింగ్ తోటి ఆ ప్రాజెక్ట్ కింద వర్క్ చేస్తున్నారు. ఈ టైంలో ఆయన షెడ్యూల్ కొద్దిగా ఖాళీ ఉంటే ఒకవేళ టారెంటినో గారి అప్కమింగ్ క్రిటిక్ ఫిల్మ్ లోని కొద్దిగా ఒక ఎక్స్టెండెడ్ క్యామియోగా కనిపించే అవకాశం అయితే ఉంది. మాక్సిమం నా డేట్స్ ని ట్రై చేసి ఏదో విధంగా ఒక క్యామియో పరంగా అయినా సరే మీ ఫిల్మ్ కి నేను ఇవ్వడానికి ట్రై చేస్తానని చెప్పి టారెంటినో గారితో అన్నట్టు న్యూస్ అయితే వచ్చింది.
ఈ రెండు ప్రాజెక్ట్స్ అయిన తర్వాత ఆయన అప్కమింగ్ గా వార్నర్ బ్రోస్ తోటి ఒక కొత్త ఫ్రాంచైజ్ ని కొత్త ఫిల్మ్స్ ని ప్లాన్ చేసి పెట్టుకున్నారు ఆల్రెడీ క్రిస్టోఫర్ మెక్వైరీ తోటి. ముఖ్యంగా వార్నర్ బ్రోస్ మేనేజర్స్ అయితే టామ్ క్రూజ్ గారు ఎడ్జ్ ఆఫ్ టుమారో లాంటి సీక్వెల్ నో లేదంటే ఒక పెద్ద ప్రాజెక్ట్ ను ఓకే చేస్తే ఎంత బడ్జెట్ అయినా పెట్టడానికి మేము రెడీ, ఆయన గురించే వెయిట్ చేస్తున్నాం అంటున్నారు. సో ఇలాంటి టైంలో ఆయన ఒక పెద్ద ప్రాజెక్ట్ ఒప్పుకునే లోపే టాప్ గన్ యొక్క డేట్స్ ని అతనికి ఇచ్చేయాలి. అలా లేదంటే ఆయన ఆ ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేసే వరకు వీళ్ళు వెయిట్ చేయాలి. లేదంటే ఈ లోపే వీళ్ళు ఈ ప్రాజెక్ట్ కి కొత్త చేంజెస్ చేసి రూస్టర్ ని లీడింగ్ గా పెట్టి ఆ తర్వాత టామ్ క్రూజ్ క్యారెక్టర్ ని మళ్ళీ వచ్చే విధంగా ప్లాన్ చేసుకుంటారంట. సో ప్రస్తుతానికి రెండు విధాలుగా రెండు ఆప్షన్స్ పెట్టుకున్నారు. ఒకవేళ అయితే ఈ విధంగా, లేదంటే అవ్వకపోతే ఇంకో విధంగా ఏదైనా రెడీగా ఉందాం ఎందుకైనా సరే అని చెప్పి. కానీ టాప్ గన్ మ్యావిక్ తోటి టామ్ క్రూజ్ గారికి ఒక పెద్ద సక్సెస్ వచ్చింది కదా, ఆయన లేకుండా థర్డ్ పార్టీ తీయాలంటే వాళ్ళు ఆలోచిస్తారు. కానీ టామ్ క్రూజ్ పెద్దగా లెక్క చేయరు. అంటే టాప్ గన్ 3 స్క్రిప్ట్ అండ్ వర్క్ అంతా రెడీ అయ్యే వరకు టామ్ క్రూజ్ గారు ప్లాన్ చేసుకున్న ప్రాజెక్ట్స్ అన్ని పక్కన పెట్టి వెయిట్ చేయలేరు కదా, ఆయన టైం అంటూ దానికి తగ్గట్టు వెళ్ళిపోవాలి. నాకు తెలిసి ఎలాన్ మస్క్ తో ఆ స్పేస్ ఎక్స్ ఫిల్మ్ ఖచ్చితంగా క్యాన్సిల్ అయిపోయే న్యూస్ త్వరలోనే రాబోతుంది. ఎందుకంటే బాగా వెయిట్ చేయించేస్తున్నారు. అంటే ఇప్పటికీ చాలా ఎక్కువ వెయిట్ చేసేసారు గైస్. ఇంకొంత టైం తర్వాత ఆయన ప్లాన్ చేసుకున్న ప్రాజెక్ట్స్ టైంలో కరెక్ట్ గా ఏమైనా ఇబ్బంది పెడితే ఆయనకి బీపీ లెగిసిపోద్ది. అఫ్ కోర్స్ మీకు తెలుసు అనుకుంటా టామ్ క్రూజ్ గారి గురించి. సో మరి చూద్దాం ఏమవుతుందో. ప్రస్తుతానికి అయితే ఈ విధంగా ఉంది. బట్ టాప్ గన్ 3 ఆయన లేకుండా చూడడం కొద్దిగా కష్టమే. ఇక ఆ తర్వాత అప్డేట్ విషయానికి వస్తే స్పైడర్ మ్యాన్ 4th పార్ట్ గురించి సోనీ వాళ్ళు ఎంసీ వాళ్ళు కొత్త ప్రాజెక్ట్ గురించి ప్లానింగ్స్ లో పెట్టుకున్నారు. కానీ ఏ విధంగా ప్లాన్ చేద్దాం, ఎక్కడ పెడదాం అనే ప్రాసెస్ లో అయితే ప్రస్తుతానికి ఉన్నారు. ఎవెంజర్స్ సీక్రెట్ వార్స్ ఈ ప్లానింగ్స్ లో వాళ్ళు అయిన తర్వాత పెడదామా, దానికి ముందే పెడదామా అని. బట్ సోనీతో ఉండే కాంట్రాక్ట్ గురించి మీకు తెలిసే ఉంటుంది కాబట్టి ఫాస్ట్ గా ప్లాన్ చేయాలి. సో ప్రస్తుతానికి అయితే టామ్ హాలండ్ ఎలా ఉన్నాడు, నాకు మళ్ళీ ఆ క్యారెక్టర్ లోకి ఆ ఫిల్మ్స్ లోకి వెళ్ళాలని లేనట్టు, కొద్దిగా అదర్ ఫిల్మ్స్ తోటి ఒక హాలీవుడ్ పేరు తెచ్చుకోవాలని చెప్పి నాకు ఉంది. కానీ అలా ట్రై చేస్తూ ఫెయిల్ అవుతున్నందుకు డిప్రెషన్ లో ఉన్నాను. ప్రస్తుతానికి కొంతవరకు యాక్టింగ్ కి రెస్ట్ ఇస్తా. ఇలాంటి స్టేట్మెంట్స్ ఇదివరకు ఆయన ఇవ్వడం, దాని గురించి మీకు చెప్పడం కూడా జరిగింది. రీసెంట్ గా ఒక స్టేజ్ షోలో కూడా ఆయన పార్టిసిపేట్ చేయడం, దాని గురించి రెడీ అవడం మనకు తెలిసిందే. ఇప్పుడు ఎంసీలోని ఒక కొత్త ప్లానింగ్ స్పైడర్ మ్యాన్ 4 గురించి జరుగుతుంది. సో ఖచ్చితంగా టామ్ హాలండ్ వచ్చి రెస్పాండ్ అయ్యి ఆ ప్రాజెక్ట్ గురించి రియాక్ట్ అవ్వాలి కదా. సో ఆ విధంగానే ఆయన ప్రయత్నించాడు. సో దీన్ని బట్టి ఏంటంటే ఆయన పెద్దగా రెస్ట్ ఇవ్వట్లేదు. స్పైడర్ మ్యాన్ 4 కు సంబంధించి అప్డేట్ త్వరలోనే రాబోతుందని. కానీ క్లారిటీ లేని ఏంటంటే ఈ అన్టైటిల్డ్ సోనీ మార్వెల్ ఫిల్మ్ అనేది వాళ్ళు ప్లాన్ చేసుకుంటుంది అప్కమింగ్ ఇయర్ లోని జూన్ కి ప్లాన్ చేసుకుంటున్నారు. అదేంటి ఇది 1 ఇయర్ లో షూటింగ్ చేసేసి 1 ఇయర్ లో రిలీజ్ చేయడం అసాధ్యం కదా. ఎప్పుడో అనౌన్స్ చేయాలి. అసలు స్లేట్ పరంగా కూడా ఇప్పుడు మళ్ళీ అంటే అనౌన్స్ చేసిన స్లేట్ ని మళ్ళీ ఇప్పుడు మార్చి వేరే ఫిల్మ్స్ ని యాడ్ చేసుకుని వాటి రిలీజ్ డేట్ ని మార్చడం అంతా కూడా కొత్త ప్లానింగ్ జరుగుతుంది కదా ఎంసీలోని. అలాంటిది అనమాట. సోనీ చైర్పర్సన్ టామ్ రాత్మన్ అయితే సేమ్ జాన్ వాట్స్ తోటి ఈ 4th పార్ట్ ని కూడా డైరెక్ట్ చేద్దాం అనుకుంటున్నారు. కానీ కెవిన్ ఫేజ్ అయితే మాత్రం ఒక కొత్త డైరెక్టర్ తో తీద్దాం అనే ప్లానింగ్స్ లో ఉన్నారు. అలానే కెవిన్ ఫేజ్ సర్ప్రైజింగ్ గా ఈ ఫిల్మ్ లోని మిస్టర్ గ్రైఫోన్ ని విలన్ గా పెట్టాలనుకోవడం అనేది కూడా షాకింగ్ న్యూస్. ఎందుకంటే క్యాంగ్ క్యారెక్టర్ మరి ఉండదని అనుకున్నాం కదా, మరి ఇప్పుడు ఈ క్యారెక్టర్ యొక్క వేరియంట్ ఇందులో ఏం చేస్తుందనే డౌట్ మనందరికి రావచ్చు. ఈ సినిమాలోని ఎవెంజర్స్ టవర్ క్యాంగ్ ఎంటర్ప్రైజెస్ గా చూపిస్తారు. అందులోని పీటర్ పార్కర్ వర్క్ చేస్తున్నట్టు, అందులోని నెథానియల్ రిచర్డ్స్ యొక్క ట్రూ ఐడెంటిటీ పీటర్ పార్కర్ తెలుసుకొని ఒక కింగ్ పిన్ వర్సెస్ డేర్ డెవిల్ లాంటి ఒక స్ట్రీట్ లెవెల్ ఫైట్ తోటి ఈ ఫిల్మ్ ని ప్లాన్ చేసుకుని ఎండింగ్ అనేది ఒక మల్టీవర్స్ గా పెట్టి అప్కమింగ్ గా రాబోతున్న క్యాంగ్ డైనస్టీకి కనెక్ట్ చేసే విధంగా కెవిన్ ఫేజ్ ప్లాన్ చేద్దాం అనుకుంటున్నట్టు రీసెంట్ గా మెయిన్ ఎంసీయూ రిపోర్ట్స్ నుండి బయటకు వచ్చింది. సో వినడానికి చాలా వింతగా ఉంది, చాలా డౌట్స్ కూడా రేజ్ అవుతున్నాయి కదా. సో ఈ క్యాంగ్ గురించి క్లారిటీగా రేపు వీడియో చేస్తా. అంటే ఈ నెథానియల్ రిచర్డ్స్ యొక్క మిస్టర్ గ్రైఫోన్ క్యారెక్టర్ మనకి క్వాంటమైన ఫిల్మ్ ఎండింగ్ లోనే లైట్ గా చూపించారు. కాకపోతే ఇప్పుడు ఈ క్యారెక్టర్ ఎలా ఉంటుంది, మొత్తం క్యాంగ్ క్యారెక్టర్ లేచిపోతుంది కదా అనుకుంటున్నాం కదా. అంటే దీని మీద కూడా ఒక కొత్త ప్లానింగ్స్, కొత్త అప్డేట్స్ క్లారిటీగా వచ్చి దాని గురించి సెపరేట్ గా మాట్లాడుకుందాం. ప్రస్తుతానికి అయితే వచ్చిన అప్డేట్స్ మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి. వీలైతే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.